హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. చికెన్ తొక్కు పచ్చడి అండి. దీనికి ఒక అర స్పూను, ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేద్దాం. వాటర్ ఏమీ ఎక్కర్లేదు. స్టవ్ మీద పెట్టేస్తే చూసారా అందులో ఎంత వాటర్ వచ్చిందో పక్క తీసేసుకుందాం. ఇక మనకు ఆ వాటర్ అవసరం పడదు, అక్కర్లేదు. కొంచెం ఉడికి ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఉప్పు తీసుకుంటుంది చికెన్కి. దీన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని బోన్ వేయం మనం. చికెన్ తొక్కు పచ్చడి కదా, స్కిన్ లేకుండా ఉట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం. స్కిన్లెస్ కోడి అండి ఇది. బోన్ తీసేసి చిన్న చిన్న ముక్కలు. మాగాయ పచ్చడిలా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకు. సరే, చెక్క, లవంగ, యాలకు ఈ 3 పౌడర్ చేసి పెట్టేసుకుందాం. 2 స్పూన్లు జీలకర్ర, 4 స్పూన్లు ధనియాలు పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. అది మసాలా. పావు కేజీ చికెన్కి పావు కేజీ కారం పడుతుందండి. 1 స్పూను పసుపు పడుతుంది. చూసారా, తీసి పెట్టుకున్నాను కదా. వేయించుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి వేసేయండి. ఎక్కువ వేగక్కర్లేదు. ఇది జస్ట్ కొంచెం వేసి ఇలాగా పైన కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఎక్కువ వేగిపోతే పీసులా ఉంటుంది, మీకు తినడానికి అవ్వదు. ఎక్కువ వేగకూడదు. సరే, లేత బ్రౌన్ కలర్ తీసేసి పక్కన పెట్టుకుందాం. వేరుశనగ నూనె వాడానండి. ఆ నూనెలోనే మనం మిగతా దినుసులు వేసి వేయించుకుందాం. ఇదంతా తీసి పక్కన ఒక 5 నిమిషాల్లో వేగిపోద్ది. ఎక్కువ వేగక్కర్లేదు. హైలో పెట్టి జస్ట్ కొంచెం మంట ఎక్కువనే ఉండాలి. వెంటనే తీసేయడమే. ఒక 2 నిమిషాలు నూనెలో ఉంచి తీసేయడమే. పైన మీకు కలర్ మారగానే తీసేయడమే. 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది 4 స్పూన్లు. ఇది సిమ్లో పెట్టి స్టవ్ కొంచెం వేయించుకుందాం. చాలా ఈజీ అండి. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిలవ కూడా ఉంటుంది, ఒక 1 నెల రోజులు నిలవ ఉంటుంది. పిల్లల హాస్టల్స్లో అది ఉన్నప్పుడు చేసి పంపించండి, చాలా బాగుంటుంది. అయిపోయింది. సిమ్లో పెట్టి వేయించుకుందాం. నూనె ఆల్రెడీ కాగే ఉంది కదా, ఎక్కువ 1 నిమిషం చాలు. ఆ వేడికి ఇది అయిపోతుంది. 1 నిమిషం సరిపోతుంది. పచ్చివాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. అవి ఏం వేయించలేదు, పచ్చియే. ఆ వేడి నూనెలో వేసేసరికి వేగుతుంది. సిమ్లో ఉందండి స్టవ్, మంట ఎక్కువ లేదు. 1 నిమిషం అలా వేగితే చాలు, ఎక్కువ అక్కర్లేదు. 1 నిమిషమే. కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. కరివేపాకు అది కూడా వేసి ఇంకొక నిమిషం అలా వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. చూసారా, మసాలా వేయించుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడిది. మనం దీంట్లోకి ఆవపిండి వాడవండి. ఇది ఎన్వి పచ్చళ్ళకి దేనికైనా ఆవపిండి వాడక్కర్లే. పసుపు కాదు, 1/2 స్పూను పసుపు ఎక్కువ మీ పదార్థాల్లో వాడుకుంటే మంచిదండి. పసుపు వాడండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆ వేడి సరిపోద్ది. మందటపు గిన్నె పెట్టాను కదా, ఆ గిన్నె వేడి చాలు. అన్నీ వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సాల్ట్ తగినంత, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కరగాలి కదా, వేడి నూనెలు వేసేద్దాం. ఆ చికెన్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేద్దాం. ఆ వేడి నూనెలో మసాలా అంతా చికెన్కి పట్టుకుని మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చడి అయితే ప్రతి ముద్దకి ముక్క మీకు తగులుతుంది. మామూలుగా చికెన్ పచ్చడి మనం వీడియోలో చేసుకున్నాం కదా, దాని మీద ఇది బాగుంటుంది. ప్రతి ముద్దకి మీకు ముక్క తగులుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి వేయించి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పాయ సరిపోద్దులేండి. పెద్ద పాయ ఒకటి ఒలిసి పెట్టుకోండి, సరిపోద్ది. కేజీ చికెన్కి ఒక పావు కేజీ పచ్చికారం పడుతుంది. పావు కేజీ వేసేద్దాం. అన్నీ వేస్తాం కదా. ఫైనల్గా కారం
ఇక అందులో మంట లేదండి, వేడి నూనెలోనే మనం ఎన్ని వేసి కలుపుకోవడమే. బాగా పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం వేయాలి. ఒక 1/2 డజను, ఒక పెద్ద నిమ్మకాయలు ఒక 6 పడతాయి. రసం తీసి గింజ లేకుండా పక్కన పెట్టుకుందాం. కొంచెం ఎండలో పెట్టుకుంటే మంచిది. ఒక గంట సేపు ఎండలో పెట్టుకుంటే నిమ్మరసం పచ్చడి పాడవకుండా ఉంటుంది. అయిపోయిందండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఈ గిన్నెలో అలా వదిలేద్దాం. బాగా చల్లారాక అప్పుడు నిమ్మరసం వేసుకొని బాటిల్లోకి తీసుకుందాం. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా ఇప్పుడే వెంటనే తినొచ్చు కూడా, ఊరక్కర్లేదు. ఈ పచ్చడి చిన్న చిన్న ముక్కలు చేసాం కాబట్టి వెంటనే తినేయవచ్చు. పచ్చడి వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకుని కొంచెం అన్నం ఉంటే తింటే ఓన్లీ వైట్ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మరసం అండి చల్లారిపోయింది. ఒక 6 నిమ్మకాయలు పెద్ద వేసాను. చిన్న టీ కప్పుడు రసం వస్తే సరిపోద్ది. అది బాగా చల్లారి ఊరే కొద్దీ దగ్గరికి అయిపోతుంది. మాగాయ పచ్చడి ఎలా ఉంటుందో మీకు అలా పొడి పొడిగా అయిపోతుంది ఊరే కొద్దీ. ఒక 4 రోజులు నిలవ ఉంటుందండి. కొద్ది కొద్దిగా చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది వెంటనే. ఒక 2 రోజుల్లో కొంచెం అన్నంలో వేసుకుని టేస్ట్ చేద్దాం, ఉప్పు అన్నీ సరిపోయినాయేమో. సరే, మా దగ్గరికి అయిపోతుంది. ఊరే కొద్దీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి కలర్ వచ్చిందండి. అన్నీ సమానంగా సరిపోయినాయి. ఇంట్లో మీరు ట్రై చేయండి. మీ కామెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.